ఈ సంవత్సరం ఏమైంది? ధాన్యానికి ధర లేదు. ధాన్యం కొనే రైసు మిల్లర్కి యథేచ్ఛగా మీరు పగ్గాలు అప్పచెప్పి, రాజ్యాన్ని అప్పచెప్పి, ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పెడితే ఈయన రైతుకి ఏం జరుగుద్ది? మేలు జరుగుద్దా అని అడుగుతున్నాను. సంచులు దొరకవా? సంచులు దొరకని పరిస్థితి ఏంటంటే ఫోన్ చేయాలంట. సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదెండ్ల మనోహర్ గారికి హలో అని, లేదా హాయ్ అంటే ఆయన వెంటనే ఓ అని వచ్చేస్తాడంట. నాదెండ్ల మనోహర్ గారికి వాట్సాప్లో ఆయన నంబర్ ఇచ్చాడు. ఈనాడు ఆయన రాస్తున్నాడు, రామోజీరావు గారి అబ్బాయి. రైతుల ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధాన్యం రైతులందరినీ కూడా ఒక్కసారి ఈ నంబర్ చెప్తున్నాడు వినండి. 7337359375 అంట. ఒకసారి ఆయ్ అంటానండి, ఆయన ఓ ఎండ్ మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు, మీ ఇంటికాడికి. ఆయన పెద్ద స్టోరీ వేయించుకున్నాడు, పబ్లిసిటీ. ఏదో చంద్రబాబు నాయుడు 6 ఆకులు తింటే ఈయన 12 ఆకులు తిన్నాడు. ఇందులో ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో వేసుకున్నారు. ఏంటంటే నాదెండ్లాస్ ఇంటర్వెన్షన్ రిజాల్వ్స్ ఫార్మర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వోస్ ఇన్ కృష్ణా జిల్లా, మా జిల్లాలోనే. ఈయన స్నేహితుడు ఎవరికో తెలిసిందంట, కృష్ణా జిల్లాలో 14 ఎకరాల రైతు బట్ల పెనుమరులో చలసాని చిట్టిబాబు అనేటువంటి బట్ల పెనుమర్రు మొవ్వ మండలం కృష్ణా జిల్లాలో రైతుకి ధాన్యం సంచులు లేవంట, గన్నీ బ్యాగ్స్ లేవు ధాన్యం అమ్మటాకి. లేదంటే నాదెండ్ల మనోహర్ గారి ఫ్రెండ్ ఒక ఆయన, అరే మాకు తెలిసినవాడు సంచులు లేక ఏడుస్తున్నాడు రా, మిమ్మల్ని తిడుతున్నాడు, గవర్నమెంట్ని పచ్చి బూతులు తిడుతున్నాడు రా అని చెప్తే వెంటనే పొద్దున్నే 10:30కి ఈయన ఫోన్ చేశా అంట. హలో ఫార్మర్, అవర్ ఆఫీసర్స్ కమింగ్ అన్నా అంట. వెంటనే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ వెళ్ళిపోయారంట, సంచులు ఇచ్చేశారంట. ఆయన 7 ఎకరాల ధాన్యం ఉంటే 14 ఎకరాల ధాన్యం కూడా అమ్మేశారంట మొత్తం. ఆయన నాకు 7 ఎకరాలకి బత్తాలు కావాలంటే వీళ్ళు 14 ఎకరాల ధాన్యం అమ్మేశారని చెప్తున్నారు. ఎంతమంది చలసాని చిట్టుబాబులకి, ఈ చలసాని చిట్టుబాబులే కాదు కదా, పేరుని చిట్టుబాబులు, కాగిత చిట్టుబాబులు, కైలే చిట్టుబాబులు, వర్ల చిట్టుబాబులు, ఈగా చిట్టుబాబులు, చాలామంది చిట్టుబాబులు ఉంటారు. వాళ్ళకి మీ చుట్టూ మాకెవడ తెలుసు, మీ స్నేహితులు మాకెవడ తెలుసు, మీ స్నేహితులకి మేము ఆయ్ అంటాం, మీరు ఓ అని మాకు పొద్దున్నే ఫోన్ చేయటం, ఇది సాధ్యమా అని అడుగుతున్నాను. ఈ చలసాని చిట్టిబాబుకి మీ స్నేహితుడు తెలుసు కాబట్టి మీరు పొద్దున్నే అలో అని ఫోన్ చేశారు. అంటే జిల్లా కలెక్టర్ లేడా, ఆర్డీఓ లేడా, ఎంఆర్ఓ లేడా, వ్యవసాయ అధికారులు లేరా, ఆ గ్రామంలో విఆర్ఓలు లేరా, సివిల్ సప్లైస్ అధికారులు లేరా, ఎవరు లేడా? చివరికి చూడండి వీళ్ళ భాగవతం. ఒక మంత్రి ఒక రైతుకి ధాన్యం అమ్ముకుంటాకి బస్తాలు లేవు అనేటువంటి దుస్థితి ఉంటే జిల్లాలో ఎవరు మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. మరి ఆ ఊరు ఎమ్మెల్యే గారు ఏమయ్యారు, ఆ జిల్లా మంత్రి గారు ఏమయ్యారు, ఆ జిల్లా కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా ఆర్డీఓ గారు ఏమయ్యారు, తహసీల్దార్ గారు ఏమయ్యారు, ఎవరు లేరా? వ్యవసాయ అధికారులు ఏమయ్యారు, మార్కెటింగ్ అధికారులు ఏమయ్యారు, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా లేవా, ఏమైనాయి? రైతు సేవా కేంద్రాలని, రైతు భరోసా కేంద్రాలని, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలని రంగులేసి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా. రైతు సేవా కేంద్రాల్లో సేవలు ఉండవా? సేవలు అందించరనే కదా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి అంటే సివిల్ సప్లైస్ మంత్రికి తెలిసిన మంత్రి స్నేహితుడికి తెలిసిన రైతులకు తప్పితే
మిగతా వాళ్ళకి పని జరగదు, జిల్లాలో యంత్రాంగం అనేది ఎక్కడా పనిచేయదు, రైతు నానా సావులు చచ్చి రైస్ మిల్లర్ కాళ్ళు పట్టుకుని అమ్ముకోవాల్సిందే పరిస్థితే అని సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారి స్టోరీని చెప్తుంది కదా. హిందూ, డెక్కన్ క్రానికల్ ఈ పేపర్లో ఈ విషయాలను చెప్తున్నాయి కదా, నేను చెప్పట్లా. ఇది కాదావునా అని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కాక ఈ పంటలకి ఉల్లిపాయ ఏమైపోయింది పరిస్థితి? ఉల్లిపాయకి ఏమైంది? పత్తికి ఏమైంది? అరటికి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరటి పరిస్థితి ఏంటి? టన్ను ఎంత కమ్మింది? ఇవాళ మీరుండగా అరటి పరిస్థితి ఏంటి? కొనే దిక్కులేక రైతు కన్నీళ్లు పెడుతూ తన పంటని అంటే ఆరుగాలం చెమటోడ్చి పెంచి పండించిన పంటని తన చేతులతో తనే ఏడుస్తూ నాశనం చేసుకునేటువంటి పరిస్థితి. పత్తి రైతు తన చేలో పత్తిని కోసి గొట్టలుగా పోసి అగ్గిపుల్ల గీసే పరిస్థితి. ఎంత ఏడుస్తూ ఉండుంటారు రైతు. ఇవాళ 20 మాసాలుగా అది ఏ పంట ఉన్నామని రైతు కష్టాలు చూస్తుంటే ప్రజాకవి గోరేటి వెంకన్న పాట గుర్తుకొస్తుంది. పల్లె కన్నీరు పెడుతుందే అనేటువంటి ఒక పాట నిజంగా ఎంత గొప్పగా ఇట్లాంటి పాలకులను చూసి ఇట్లాంటి పరిస్థితులను చూసే ఆ కవి స్పందించి ఉంటాడు కదా, రాసి ఉంటాడు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పల్లె కన్నీరు పెడుతుందనేది కళ్ళు తెరిచి చూడండి అయ్యా. నారా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి చూడు ఒకసారి. మీ ముగ్గురు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి, మీ ముగ్గురు షోకుల్ రాయిళ్లు లాగా 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసుకుని సోకులు చేసుకోవటం తప్పితే ఈ రాష్ట్రంలో ఏ ఆర్తితో బాధపడుతున్నాడు కానీ, ఏ కష్టాలతో ఇబ్బంది పడుతున్నాడు గురించి కానీ, ఏ రైతు ఇబ్బందుల గురించి కానీ ఎక్కడన్నా ఒక్కరోజన్నా మీరు పట్టించుకున్న పాపాన పోతున్నారా 20 మాసాల్లో? నేను అడుగుతాను. ఎందుకు అడగట్లేదు? టమాటా అసలు అది ఇదని కాదు, ఈ రాష్ట్రంలో మీ ఇష్టం. చీనియా, టమాటానా, కోకోనా, మామిడ, మినువుల, పెసల, సజ్జల, ఏది పలానా పేరు చెప్పండి. పలానా పంట ఊడ్చునోడు సుఖంగా ఉన్నాను, దర్జాగా ఉన్నాను. ఇవాళ రైతు మాట్లాడేది ఒకటే, అయ్యా నీ గిట్టుబాటు ధర వద్దు, దేవసం వద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకు, నువ్వు ఇన్సూరెన్స్ వద్దు, లేదా నీ పంట నష్టం వద్దు, మేము ఆరుగాలం పండించినటువంటి పంటకి సరైన రేటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేటు ఇప్పించవయ్యా, నీ ఇన్సూరెన్స్ వద్దు, మాకేం వద్దయ్యా అనేటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. 20,000 ఇస్తా అన్నావు, 2 5లు 10 వేసావు, 40 ఇవ్వాలి, 10,000 వేసి డబ్బాలు కొట్టుకుంటున్నావు. ఎంత ఇస్తా అని చెప్పావు? మోడీ ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తాను సంవత్సరానికి అన్నావు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000కి 2 5లు 10 వేసావు. ఇంకేమన్నంటే గొప్పగా కూటమి మాది ఎన్డీఏ ప్రభుత్వం అండి. ఎలక్షన్కి వెళ్ళేప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ వాళ్ళు కూడా మీరు కలిసే కదా ఎజెండా ఇచ్చింది, మేనిఫెస్టో ఇచ్చింది. మోడీ, పవన్ కళ్యాణ్ మీరు ముగ్గురు కలిసి కదా మేనిఫెస్టో ఇచ్చింది. మరి ఆ మేనిఫెస్టోలో మోడీ ఇచ్చేది కాకుండా 20,000 అని చెప్పావు కదా, ప్రస్తుతం వచ్చేది కాకుండా 20,000 ఇస్తానని చెప్పావు కదా. 20,000కి 40,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చి చంకలు గుద్దుకునే పరిస్థితి ఏంటి? పచ్చి మోసం దగా కదా కదా. ఏం చెప్పావు? మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ క్రియేట్ చేస్తాను, నా మేధస్సు, నా ఆలోచన, సంపద సృష్టిస్తాను, ఆ సంపద సృష్టించిన సంపదలోంచి మీకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఎక్కడన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్తో మీరు ఎక్కడన్నా కొనుగోలు చేశారా అని అడుగుతున్నాను. మీ ఇష్టం వచ్చిన పంట. ఇవాళ ఈ మోంతా తుఫాను దెబ్బ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగుబడి
అంటే ఇందాక నేను చెప్పా కదా 13-18 కానీ 12-82 12-62 ఈ విత్తనాలు 40 బస్తాలు దిగుబడి రావాల్సిన ఇవాళ 29 30-31 బస్తా మాత్రమే దిగుబడి వస్తుంది. ఎందుకని? తుఫాను వలన, అకాలమైనటువంటి గాలులు వర్షాల వలన. మరి దిగుబడి తగ్గింది, నువ్వు రేటు ఇప్పించవు, పంట నష్టం వేయవు, ఇన్సూరెన్స్ చేయవు, ఎందుకు ఏమని కాలర్ ఎగరేసుకుంటాడు? సిగ్గుపడకుండా కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అని చెప్పని డబ్బాలు కొడుతున్నారు. రైతులు ఎంత నష్టపోతున్నా పట్టించుకునేవాడు లేవుడు. దిగుబడి తగ్గిపోయింది,